నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు మంజీరా కెమికల్స్ వసుధ ఫార్మాలో ఐటీ సోదాలు మాజీ ఎమ్మెల్యే జయమంగళకు తప్పిన పెను ప్రమాదము గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన వైనము బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరము కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపాటు బడంపేట్ మేయరు డిప్యూటీపై అవిశ్వాస తీర్మానం పెడతాం బీజేపీ కార్పొరేటర్ల వెల్లడి ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలపై మంజీరా కెమికల్స్ పై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, రాజమండ్రిలోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో 14 టీంలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంజీరా కెమికల్స్ డైరెక్టర్ సురేష్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా వెంగళరావు నగర్లోని వసుధ ఫార్మాలో కూడా సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా చైర్మన్ వెంకట రామరాజుతో పాటు డైరెక్టర్ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా పేరుతో 15 కంపెనీల పేరిట వెంకట రామరాజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని గుర్తించారు. గడిచిన 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుండి కైకలూరు వస్తూ ఉండగా ఆలపాడు పంచాయతీ పరిధిలోని సోమేశ్వరం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వేగంగా దూసుకుపోయింది. జయమంగళ కారు డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని తప్పించడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జయమంగళ వ్యక్తిగత సహాయకులు కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి తరలించారు. రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయ రంగము, రైతుల ఆత్మహత్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన 4 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి ఎరగని ఆయనకు ఎన్నికలు తప్ప వేరే ఆలోచన లేదని వ్యాఖ్యానించారు. దేశంలో 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరి విద్యుత్ రంగం మీద, రైతుల ఆత్మహత్యల మీద, మరి ఇతర అంశాల మీద మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఆయనకు కావాల్సింది ఒకటే, ఎన్నికలు తప్పితే వేరే ఏం ఆలోచన లేనటువంటి ఏకైక నాయకుడు మరి బండి సంజయ్. ఈ రోజు ఎంపీగా ఉన్న సంగతి మర్చిపోయాడు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయాడు. ఆయన బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ అని మర్చిపోయాడు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఏదో 2 సార్లు ఓడిపోయింది కదా అసెంబ్లీకి అని చెప్పేసి మరి ఒక సింపతి తోటి మరి అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చూపించినటువంటి యుద్ధ భయాలు కానీ,
మరి ఇతరత్ర సానుకూల అంశాలతోటి ఏదో పొరపాటున గెలిచి 4 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఇంకో 2 నెలలు అయితే 4 సంవత్సరాలు దాటిపోతుంది. ఏ రోజు కూడా అభివృద్ధి అనే అంశం మీద మాట్లాడకపోవడం, అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకపోవడం, ప్రజలు కోరుకునేది ప్రభుత్వాల నుంచి అభివృద్ధి అనే విషయాన్ని మరి మర్చిపోయి మరి ఆయన వ్యవహరిస్తా ఉన్నారు. కరీంనగర్ నగరానికి మంచిగా ఒక గెస్ట్ హౌస్ ఉండాలని చెప్పి నిర్మిస్తే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులని వాట్సాప్లో చెప్పుకుంటారు. ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పుకున్నట్లుగా మీరు చేయండి, అభివృద్ధి చేయండి, చెప్పుకోండి, మేము కూడా స్వాగతిస్తాం. అభివృద్ధికి నిధులు తీసుకురండి, మేము స్వాగతిస్తాం. అభివృద్ధి చేయరు, అభివృద్ధికి నిధులు తీసుకురారు, అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండదు, రెచ్చగొట్టాలి, పాపం కడుక్కోవాలి, అవాస్తవాలు ప్రచారం చేసుకోవాలి, ప్రజలను మోసం చేయాలి. ఇది మాత్రమే మీ ఎజెండా నా బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజలందరి కళ్ళందరూ కనబడతా ఉన్నది. కరీంనగర్ నగరంలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని మీ నియోజకవర్గంలోనే చూసుకోండి. ఈరోజు పద్మనగర్ నుంచి మొదలుకుంటే ఉద్యానం వరకు ఇంత బ్రహ్మాండమైన రోడ్డు. మరి కేంద్ర ప్రభుత్వం పర్సెంట్ ఉండే అదల్లా చెప్పుకుంటలేరు. ఇంకా వాట్సాప్ యూనివర్సిటీల ఫోటోలు అత్తలు కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో బ్రహ్మాండమైన రహదారులు, బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్స్, ఎన్ని రకాల కార్యక్రమాలు చేయాలో అన్ని రకాల కార్యక్రమాలు. కరీంనగర్ నగరాన్ని ఒక సుందర నగరంగా తీసేందుకు మానే రివర్ ఫ్రంట్ కానీ, టూరిజం స్పాట్ గా చేయడానికి అనేక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి మరి మంత్రి బంగుల కమలాకర్ గారు, పెద్దలు వినోద్ కుమార్ గారు వీరిద్దరి కృషి వల్ల మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లోపాయికారి ఒప్పందం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ దక్కించుకుందని అన్నారు. ఎవరికి వారు శిలాఫలకాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండడంతో కార్పొరేషన్ అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. కార్పొరేటర్లు సహకరిస్తే మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. 13 మంది, కాంగ్రెస్ నుంచి 7 మంది కార్పొరేటర్లు, 2 ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. ఎవరు కూడా సరైన సంఖ్యాబలం లేకపోవడంతో, మంగ ఏర్పడడంతో అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు చక్రం తిప్పి కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి చంద్రిత పాజిత నరసింహరెడ్డి గారిని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని, ఇండిపెండెంట్ నుంచి గెలిచినటువంటి ఇబ్రహీం శేఖర్ గారిని వాళ్ళ మద్దతు తీసుకొని ఆయనకు డిప్యూటీ మేయర్ ఇచ్చి, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి పాజిత నరసింహరెడ్డి గారిని మేయర్ చేసి కార్పొరేషన్ ఏర్పడడం చేయడం జరిగింది. ఆ 3 సంవత్సరాల నుంచి కూడా మనందరూ కూడా తెలుసు, మీ పాత్రికేయుల సందర్భంలో తెలుసు, పేపర్ పైన మనం మైకులు పట్టి చెప్పుకోవడం, అభివృద్ధి చెప్పుకోవడం తప్ప బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి వాళ్ళు చెప్పినంత అభివృద్ధి కనిపించడం లేదు. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎస్ఎన్డిపి మురికి కాలువలు కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అసంపూర్తిగా మిగిలిపోయినాయి. గత 8 నెలల క్రితం అంటే వాళ్ళ అంతర్గత కళాల వల్ల మేయర్ గారు తిరిగి సొంత గుడికి, కాంగ్రెస్ గుడికి చేరుకోవడం జరిగింది. అప్పటి నుండి ఒక్క పని చేయాలంటే కూడా అధికారులు కూడా మాకు సరైన స్పందించలేదు. అధికారులు కూడా మాకు సరిగ్గా స్పందించలేదు. మేము ప్రశ్నిస్తే కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా వారందరినీ కూడా ఏకపక్ష నిర్ణయాలతో తీసుకొని వారి ఇష్టానుసారంగా వ్యవహరించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాన్ని మేము ప్రతిసారి మేము ఖండిస్తున్నాము. దాన్ని అభివృద్ధి పరంగా మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా గత సంవత్సరం జరిగినటువంటి ఒక ఎజెండా కూడా ఇప్పటివరకు కూడా పాస్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. 3 సంవత్సరాల కింద జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి 13 సీట్లు ఇచ్చి, భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు, కేవలం 7 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు లోపాయకారి ఒప్పందం చేసుకొని ఆ రోజు దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని కైవశం చేసుకున్న విషయం బడంపేట కార్పొరేషన్ ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన పరిణామంలో
మేయర్ గారు, గౌరవ మేయర్ గారు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీరు ఎలాంటి ఖండన కానీ ఎలాంటి ప్రకటన కానీ మీరు చేయకపోవడం దేనికి నిదర్శనమో మీరు చెప్పాలంటని చెప్పి నేను టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాను. సరే, మీ రెండు పార్టీలు మీరు లోపాయకారి ఒప్పందం ప్రకారంగా మీరు ఏం చేస్తున్నా మాకు ఇబ్బంది లేదు, కానీ ఈరోజు అభివృద్ధి జరుగుతున్నటువంటి బడంపేట కార్పొరేషన్లో ఒక ఏజెండాను కూడా మీరు అమలు చేసుకోలేకుండా పాస్ చేసుకోలేని పరిస్థితిలో డిప్యూటీ మేయరు అధికారులు, అధికార పార్టీ మంత్రి గారు వీళ్ళందరూ ఉండి కూడా 1 సంవత్సర కాలం నుంచి పరిపాలనను అయోమయంలో గురి చేస్తున్నారు. పరిపాలన మొత్తం కుంటుపడిస్తున్నారు. మరి కార్పొరేషన్ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎంతైనా. భార్యాభర్తల బంధం విడదీయలేనిదని, కడదాకా తోడు నీడగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణాన్ని నిజం చేశారు ఓ వృద్ధ దంపతుల జంట. మరణంలోనూ 3 ముళ్ల బంధం విడలేదని నిరూపించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కందుల కొమరమ్మ, కోమల్ రెడ్డి దంపతులు భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణ వార్తను తట్టుకోలేక భర్త కూడా గంటల వ్యవధిలోనే హఠన్మరణం చెందారు. వృద్ధ దంపతులిద్దరూ గంటల వ్యవధిలో మృతి చెందడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన కళారత్న రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు అరచేతిలో పట్టే అతి చిన్న మందార ఆకుపై గాంధీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. గత సంవత్సరం బియ్యంతో సబ్బు బిళ్లపై గాంధీ విగ్రహాన్ని చిత్రీకరించానని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యభిచార గృహం నుండి 2 బాలికలను రక్షించిన పోలీసులు 6 నెలల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు. మొహమ్మద్ షారుఖ్ ఖాన్, మొహమ్మద్ అస్గర్ హుసేన్ ముఖ్య సారయ్య సహాయంతో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న బానోతు కరుణ, బోనం రాణి నుండి 2 బాలికలను రక్షించినట్లు 3 టౌన్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య తెలిపారు. కేసు దర్యాప్తుకు 6 నెలల పైన సమయం పట్టిందని అన్నారు. బాలికలపై లైంగిక దాడి చేసిన 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గోదావరి వరద బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధితులు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టారు. బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 2022 జూలై 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని, గోదావరి ముప్పు బాధితులకు న్యాయం చేయాలని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. Nothing but only implementation of ROFR Act and Tribal Act. And secondly, they have every citizen of India has a tenure right. So just we are demanding to protect their tenure rights. అందరికీ నమస్కారం అండి. ఐటీడీఏ గిరిజన అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడ్డది. ఐటీడీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. నిరుద్యోగులు, వారికి నిరుద్యోగము, ఇళ్ల స్థలాలు, అలాగే మంచి వ్యాపారవేత్తలు కూడా తీర్చిదిద్దడమైంది. ఐటీడీ ఉన్నదే గిరిజన అభివృద్ధి కొరకు. కాబట్టి ఏదైతే ఇప్పుడు మనకు మీ యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నావో దాన్ని మేము అన్ని క్షుణ్ణంగా చూస్తాము. ఏదైతే మనకు చట్టాలు, రూల్స్ ఉన్నావో దాని ప్రకారము ఐటీడీఏ పిఓ గారు,
తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మేము సంబంధిత అధికారులకు కూడా దీన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ ముందు విలేకరులు ధర్నా నిర్వహించారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ మరికొందరు ప్రజాప్రతినిధుల భర్తలు పేకాట ఆడుతున్న సమాచారం మేరకు వార్తా కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ సిఐ గోవర్ధనగిరికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంకూరి మురళి, ప్రధాన కార్యదర్శి కల్కూరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసిన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. 9 గంటలకు తీసేసినటువంటి కరెంటు రాత్రి 1 గంటకు పునరుద్ధరించారు. దీని మీద మాట్లాడటానికి లైన్ మెన్లు స్పందించారు. అక్కడ అడవి ప్రాంతం కరెంటు తీసేసినారు. ఫిర్జాదిగూడ బోడుప్పల్ నాయకుల కనుసన్నల్లో కొంతమంది 300-400 మంది గుండాలను తీసుకొచ్చారు. మర్యాదగా చెప్తున్నాం, ఇది కాల్ చేసి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోండి, లేకపోతే బగాయించి కొడతామని చెప్పి చెప్తాం. 300 మంది గ్యాదర్ అయినప్పుడు అసలు సంఘటన ఏం జరిగిందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక పోలీస్ స్టేషన్, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు రాష్ట్రంలో, పోలీసులు రాలేదు. సరే, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి సంఘటన పూర్వాపరాలు బయట పెట్టాలనేటువంటి లక్ష్యంతో మేము నిలబడ్డ జరిగింది. 5-6 గంటల అయినా వాళ్ళు వెళ్ళిపోతప్పుడు ఎస్ఓటి పోలీసులు దాడులు అంటున్నారు. ఎస్ఓటి పోలీసులు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వరు, వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ సివిల్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులా తెలియదు, గూండాలా తెలియదు, వాళ్ళే తాళాలు ఇస్తారు. మేము డిపార్ట్మెంట్ అంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వతాపూర్ సాయి ప్రియ కాలనీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, విశ్వసనీయ సమాచారం మేరకే జర్నలిస్టులుగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక కోణాలను బయటపెట్టేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సంఘటన జరిగినటువంటి స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నిన్న 4th ఎస్టేట్ అనే పిలువబడేటువంటి మీడియాని అణిచివేసేటువంటి ధోరణిలో ఏ విధంగా అయితే వ్యవహరించిన తీరైతే ఉందో, బౌన్సర్లను పెట్టుకొని 300 మంది వ్యక్తులు వచ్చి ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని బగాయించి కొడతామని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కాదు, మమ్మల్ని హెచ్చరించడం కూడా జరిగింది. ఆ రాత్రి బిక్కుమంటూ ఒక పక్క ప్రధాన కార్యాలయం చేస్తున్నటువంటి ఆదేశాలు అనుసరిస్తూ ఇక్కడ వార్తలు పంపించేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉంటే, మా మిత్రుల పైన అక్కడికి వచ్చినటువంటి నిందితుల తాగుబోతూ వ్యక్తులు మమ్మల్ని దాడులు చేయడమే కాదు, విపరీతమైనటువంటి ముష్టిగోతకాలకు కూడా పాల్పడడం జరిగింది. ఏదైతే ఉన్నదో దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు 8 గంటలకి ఎస్ఓటి వాళ్ళు పట్టుకున్నామన్నారు, 11:30 వరకు కూడా పోలీసులు బయటకు తీసుకురాలేదు. దాని వెనుకల ఏం కుట్రదాలు ఉన్నది అన్నది బయట పెట్టారు. దాని మీద వెంటనే విచారణ జరిపి ఈ మిత్రులకు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఒక న్యాయపరమైన మంచి చేసి తర్వాత ఇలాంటి పునరావృతం కాకుండా మీడియా మిత్రులకి హామీ ఇవ్వాలనేసి మా పోలీస్ శాఖ, మా సిబ్బందికి ఈ తెలంగాణ రాష్ట్రం తరఫున వీళ్ళు చేస్తున్న విధి విధానాలు పర్ఫెక్ట్ గా చేయాలనేసి, దీని మీద ఎంక్వైరీ చేయాలనేసి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఓల్డ్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండా ఎగరవేశారు. పార్టీ నాయకులు జాదవ్ సునీల్, ఇంకాబాల్ చంద్రయ్య, జెడ్పీటీసీ రాథోడ్ చారులత, పెందూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
విద్యార్థుల్లో ఏదైతే ఏకత్వాన్ని తీసుకురావడానికి, అదేవిధంగా దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తెలుసుకోవడానికి మరియు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక భద్రతలను తెలుసుకోవడానికి మరి ఈ యొక్క పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అనేక మరి ఉద్యోగం అన్నారు, అది కూడా లేదు. గతంలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన రోజుగా మేము భావిస్తా ఉన్నాం. ఎండనక వాననక చలి అనక మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపుగా 350 రోజుల పాటు మరి మొత్తం దేశాన్ని చుట్టుకొని అన్ని ఉన్న కేవలం నిరుపేద ప్రజల కోసం ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతో మా భావిత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఈరోజు కశ్మీర్లో ముగింపు సందర్భంగా వారికి మద్దతుగా మా బ్లాక్ కాంగ్రెస్ ఊట్కూరు మండల పార్టీ తరఫున ఊట్కూరు ఓల్డ్ బస్ స్టాండ్ నందు జెండా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉన్నదో దానికి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు, మంజీరా కెమికల్స్, వసుధ ఫార్మాలో ఐటీ సోదాలు. మాజీ ఎమ్మెల్యే జయమంగళకు తప్పిన పెను ప్రమాదము, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన వైనము. బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరము, కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపాటు. బడంపేట్ మేయరు, డిప్యూటీపై అవిశ్వాస తీర్మానం పెడతాం, బీజేపీ కార్పొరేటర్ల వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.